హలో దోస్తులు, అంత మంచిదేనా? ఏం చేస్తుర్రు? ఏం కథ? తిన్నరా లేదా మరి? నేనైతే బుక్కెడు తిన్నా. ఇంత సర్ది పెట్టుకొని చేన్లకు వచ్చిన. వర్షాలు పడుతున్నాయి కదా, చేన్లన్నీ దున్నిపించుకొని ఏమన్నా విత్తనాలు పెట్టుకోవాలి. అయితే ఇలా వీడియో ఏంటంటే చేతిలో చూస్తున్నారు కదా, ఇవి బోడ కాకరకాయ దుంపలు. ఇవి మా చెరువు గట్టు సైడు చాలా చెట్లు ఉంటాయి. ఇవి వర్షాకాలం కాస్తాయి కానీ చిన్న చిన్న కాయలు ఉన్నప్పుడే తెంపుకొని పోతుర్రు. ఈ మధ్యలో కోతులు ఎక్కువ అవడం వల్ల ఆ కోతులు కూడా చిన్న కాయలు ఉన్నప్పుడే కొరికేసి పడేస్తున్నాయి. ఇట్లా కాదు మరి, ఇవి చెట్లను పెంచాలంటే ఎట్లా అని ఒక ఆలోచన చేసిన. ఇవి చెరువుగట్టు నుంచి అక్కడ ఉన్న బోడకాకరకాయ దుంపలకి వెళ్ళి ఒక 10 దుంపల దాకా పీక్కొని వచ్చిన. ఇవి మన పొలంలో నాటుకోవాలనుకుంటున్నా. ఇవి ఒక్కసారి నాటుకుంటే లైఫ్ టైం ఉండిపోతాయి. వీటి యొక్క కాయల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి ప్రకృతిలో దొరుకుతాయి కదా, ఏ మందులు అవసరం లేదు. ఏ సీజన్లో వండినాయి ఆ సీజన్లో తినాలనే ఉద్దేశంతో ఇవి బోడకాకరకాయ దుంపలు తెచ్చి మా పొలంలో నాటుతున్నా. మీకు నెక్స్ట్ వీడియోలో ఇవి ఏ విధంగా నాటుకోవాలనేది చూపిస్తా. అయితే మన ఛానల్ని కొత్తగా పెట్టిన మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు ఏ విధంగా పండించాలి, అలాగే ప్రకృతిలో అనేక రకమైన ఆకుకూరలు దొరుకుతున్నాయి. ఈ మధ్యలో పల్లెటూరులు కూడా అవి తినట్లేదు. వాటిని ఏ విధంగా తినాలి, అవి తింటే ఏం లాభము, ఎలా వండుకోవాలి అనే సమాచారాన్ని ముందు ముందు మీకు వీడియోల రూపంలో అందిస్తా. మీరు చేయాల్సింది ఒకటే ఒక పని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి.